కొమరంభీం జిల్లా కాగజ్నగర్లో బీజేపీ నేత హరీష్ బాబు కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెంచికల్పేట్ దహేగా మధ్య పెద్ద వాగుపై ఉన్న బ్రిడ్జి కుంగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కోసం శ్రమదానం చేసి బాగు చేయడానికి వెళ్తుండగా పోలీసులు హరీష్ బాబును అదుపులోకి తీసుకున్నారు. కాగజ్నగర్ మండలం అందవెల్లి గ్రామ సమీపంలో 2004లో దహేగాం భీమిని మండలాలకు వెళ్లేందుకు బ్రిడ్జిని నిర్మించారు. 2021లో కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి 40% కుంగిపోయింది. ఈ ఏడాది కురుస్తున్న భారీ వర్షాలకు బ్రిడ్జి క్రింద ఒక పిల్లర్ పూర్తిగా కుంగింది. ఏడాదిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు హరీష్ బాబు. మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పొద్దున 9 గంటలకు పెంచికల్పేటు వద్ద ఉన్న పెద్దవాగు బ్రిడ్జ్కు అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం శ్రమదానం చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ ప్రత్యామ్నాయ రహదారి అంటే దహేగాం నుంచి కాగజ్నగర్ వయా అందవెల్లి రావడానికి ఆ బ్రిడ్జ్ కుంగిపోయింది కాబట్టి ఆ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం మేము శ్రమదానం చేస్తామని అంటే టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే బాగా ఉలుకెక్కువై వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకన్నా ముందే అక్కడ పోయి జేసీబీలు ట్రాక్టర్లను దించి అక్కడ పని మొదలు పెట్టించే కార్యక్రమం చేస్తున్నాం. మేము అడుగుతున్నాం, ఈ ఉత్సాహం మీకు ముందే ఉండాలి. 4 నెలల క్రితం మేము ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం ఉద్యమం చేస్తే ఆ రోజు మీసాలు మెలేసి తొడలు కొట్టిన ఇదే ఎమ్మెల్యే 4 నెలలుగా ఎందుకు నిద్రపోయింది? అందవెల్లి బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు కాగజ్నగర్ నుండి దహేగాం వెళ్లాలంటే వయా బెల్లంపల్లి పోయాల్సిన పరిస్థితి. ఇవాళ కూడా ఈ బ్రిడ్జ్ కుంగిపోవడంతో మళ్ళీ 72 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇవాళ పొద్దున 6 గంటల నుండి మా ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు నన్ను బయటికి వెళ్లకుండా. మేము శ్రమదానం చేస్తా అంటే పోలీసు నిర్బంధం ఏంటంటే నాకు అర్థం కాదు. ఈ బ్రిడ్జి గత 2 సంవత్సరాల క్రితమే మధ్యలో ఉన్న పిల్లర్ కుంగిపోవడం కారణంగా ఆల్రెడీ డ్యామేజ్ పరిస్థితిలోనే ఉండే. అయినప్పటికీ పాలకులు కానీ అధికారులు కానీ దీని మీద పట్టించుకోకపోవడం వలన దహేగాం మండలికి వెళ్ళేటటువంటి ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తర్వాత సామాన్య ప్రజలు చాలా కష్టపడాల్సి వస్తున్నది. భీమిని మండలం నుంచి ఇటు దహేగాం మండలం వరకు కూడా ప్రతి చిన్న వస్తువుకు కాగజ్నగర్కే రావాల్సి ఉంటుంది. అట్లాంటిది ఈరోజు ఈ బ్రిడ్జి పిల్లర్ కుంగిపోయి బ్రిడ్జి మీద రాకపోకలు ఎప్పుడైతే బంద్ అయినాయో దహేగాం మండల వాసులకైతే అసలు లేని తిప్పలు జరుగుతున్నది, బాధలు జరుగుతున్నాయి. దయచేసి ఈ బ్రిడ్జిని ఎంత తొందరగా పునరుద్ధరిస్తే అంత తొందరగా దహేగాం వాసులు కానీ ఇటు భీమిని వాసులకి